ఒక చిన్న అబ్బాయి సైకిల్ మీద వెళ్తుంటే పొరపాటున అక్కడ పార్క్ చేసిన బైక్ కి తగిలి నంబర్ ప్లేట్ విరిగి కింద పడిపోయింది. ఇదే ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఎవరూ చూడలేదు కదా అని సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతారు. కానీ ఈ బాబా అలా చేయలేదు. ఆ నంబర్ ప్లేట్ ని ఫిక్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కుదరకపోయేసరికి ఆ బైక్ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఆ ఓనర్ రాగానే భయపడకుండా నా కారణంగా మీ బైక్ నంబర్ ప్లేట్ విరిగిపోయింది అని నిజం చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తన జేబులో ఉన్న కొన్ని డబ్బుల్ని తీసి నా వల్ల జరిగిన నష్టానికి డబ్బులు తీసుకోండి అన్నా అంటూ ఇచ్చాడు. ఆ చిన్నోడి నిజాయితీ చూసి ఆ ఓనర్ ఎమోషనల్ అయిపోయి అతన్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. చూసారా, ఇంత చిన్న ఏజ్ లో ఎంత పెద్ద బుద్ధి! ఒక మనిషి క్యారెక్టర్ అనేది అతని ఏజ్ లేదా డబ్బుని బట్టి కాదు, అతని ప్రవర్తన మరియు నిజాయితీని బట్టి తెలుస్తుంది. ఇది కేవలం ఒక వీడియో కాదు, మనలో చాలా మంది ఎవ్వరూ చూడట్లేదు కదా అని ఏ తప్పు పడితే ఆ తప్పు చేసి తప్పించుకునే వాళ్ళకి బుద్ధి నేర్పించే ఒక గుణపాఠం. ఎవ్వరూ చూడకపోయినా ఆ పైవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు. అన్ని లెక్కలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. సో ఈ పిల్లాడి నిజాయితీ కనుక మీకు నచ్చితే కమెంట్స్ లో ఒక్క హార్ట్ డ్రాప్ చేయండి. వీలైతే ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి.